సింహ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఫ్యాన్స్కి ప్రేక్షకులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా బాలకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు, సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. 10 సంవత్సరాల నిరీక్షణ బాలయ్యబాబుతో ఒక సినిమా చేయాలని. ఆయన ఎప్పుడు కలిసి అడగలేదు, అడిగితే ఇచ్చే ఉండేవారేమో, కానీ మనసులో తపన ఆయనతో చేయాలని, ఆయన సినిమాకి చేయాలని. బోయపాటి శ్రీను గారు, పరచూరి ప్రసాద్ గారు వాళ్ళు నన్ను ఈ సినిమాకి పెట్టుకొని బాలయ్యబాబుతో ఈ కాంబినేషన్ సినిమా చేసే అదృష్టాన్ని కల్పించారు. వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ముందుగా సింహ తర్వాత నన్ను చూడగానే సింహ అంటున్నారు. నిజం, ఈ పాటల్ని, ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా గురించి ఎన్నిసార్లు చెప్పినా అదే టాప్ అండి. ఎందుకంటే ఒక రేంజ్గా ఉన్న సినిమాని చాలా బాగుందండి, ఫస్ట్ వీక్ అండి, సెకండ్ వీక్ చాలా ఇంకా పెరిగిందండి అని చెప్పాలండి. ఈ సింహ సినిమా అనేటువంటిది అసలు స్టార్టింగే ఆ పీక్లో వెళ్ళి కూర్చుందండి. అసలు ఆ సినిమా అంత గొప్ప పేరు ఇవాళ. కాబట్టి ఇక దాన్ని చెప్పడానికి ఇక వర్డ్స్ లేవండి. ఇది ఆల్రెడీ ఇలా కూర్చుంది. ఇక దిగడానికి అనవసరం దిగలేం కదా, ఇక ఎక్కడానికి చూసుకోవాలి ఇంకేంటి అనేది. ఎందుకంటే నిన్న పని అని అమెరికా నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారండి, ఆయన ఫోన్ చేశారు. ఆయన జనరల్గా సినిమాలు ఊరికే అక్కడ చుట్టమే తప్ప పెద్ద ఇదేం కాదు, అతను సాఫ్ట్వేర్ అన్నారు. నిన్న రాత్రి 10:30 ఆ ప్రాంతాల్లో ఫోన్ చేసి, శ్రీనివాస్ గారు సింహ సినిమా అక్కడ ఎలా ఉంది అన్నాడు నన్ను. మీకు ఎలా ఉంది అండి అన్న. ఆంధ్ర రాష్ట్రంలో సినిమా 100 days ఫంక్షన్ ఎలా చేస్తారో అలా సినిమా ఓపెనింగ్కి చేస్తున్నారండి. ఈ సినిమాకి అర్థం కావట్లేదు నాకు. అమెరికాలో అలా గొప్పగా అంత ఫ్యాన్స్ కాకుండా అందరూ అన్ని వర్గాల వాళ్ళు పోయి ఆ సినిమా మీద అంత ఇంట్రెస్ట్ చూపించి చూస్తున్నారు. జనరల్గా 4 వీకెండ్స్లో జనరల్గా పెద్ద సినిమాలు వేస్తారు. ఇది కనీసం ఇంకా ఎన్ని వీక్స్ ఇలా వీకెండ్లో ఈ సినిమా వేస్తారో తెలియదు. గురు శుక్ర శని ఆదివారాల్లో వేస్తారండి. ఇది ఎన్ని వారాలు జరుగుతుందో తెలియదు, అంత మంచి హిట్ అండి అన్నారు. తర్వాత నిన్న విజయవాడ నుంచి మా వాళ్ళు వచ్చారండి. అక్కడ ఫ్యాన్స్ ఆల్రెడీ ఈయన మీసాల గడ్డలు మొదలెట్టించారండి. మేసం అదంతా మొదలెట్టారండి. నిజమండి, ఇట్స్ అ ఫ్యాక్ట్. కాబట్టి ఆ ఇంపాక్ట్ అతను సినిమా కంటే కూడా బాగా పర్సనల్గా ఆయన పెర్ఫార్మెన్స్కి దానికి ఫ్యాన్స్ అని కాకుండా అందరూ చాలా మెచ్చుకున్నారు. ఒక మాట చెప్పాలంటే సింహ సినిమాలో బాలకృష్ణ సింహంలా గర్జించాడు. మంచి నిర్మాత అండి ప్రసాద్ గారు, మంచి హృదయం కలిగిన వాడు. తెలుగు వాళ్ళు, తెలుగు సినిమా బాగుండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఉన్నటువంటి మంచి నిర్మాతకి ఒక మంచి హీరో బాలకృష్ణ గారు దొరకటం, ఆ సినిమాని ఒక వెర్సాలిటీ 3వ సినిమాలోనే చూపించుకున్నటువంటి బోయపాటి శ్రీనికి దర్శకత్వం దొరకటం, ఇవన్నీ కలిసి వచ్చే సినిమాని చాలా గొప్పగా ఉందండి. ఇంకొక చిన్న సర్టిఫికెట్ నాకు మొన్నండి, ఎప్పుడు లేదు, నాకు కొంచెం ఆశ్చర్యం కూడా వేసింది. మొన్న ఆడియో ఫంక్షన్ అప్పుడు నేను అక్కడ కూర్చుని ఉంటే బాలకృష్ణ గారు వచ్చి గబాల కోట గారు అని కావలించుకున్నాను. అసలు ఏం చేశారండి, ఏం డబ్బింగ్ అని, ఆయన వాయిస్ మాడ్యులేషన్ బాగా చాలా బాగుంది కోట గారు అని అంటే నాకు చిన్న సర్టిఫికెట్లో అనిపించింది బాలకృష్ణ గారితో. ఎందుకంటే ఆ వేషం అతను చేస్తున్నప్పుడు కూడా అనిపించిందండి, కొంచెం ఆ పెద్ద ఆయన కొంచెం లుక్ కనపడింది, ఆ పోస్చర్స్ అవి ఇవ్వడం అనేది. నిజంగా సినిమా చెప్పుకుంటే చాలా ఉన్నాయి అనుకోండి, చెప్పాల్సిన చాలా ఉన్నాయి. ఇంత గొప్ప హిట్ చేసినటువంటి మంచి తెలుగు సినిమాకి, ఒక తెలుగు నిర్మాతకి ప్రేక్షకులు పోషించి దాన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఈ సభపూర్వకంగా మనసా వాచా కర్మణ వారందరికీ దండం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రం అంతటా ఎక్కడ చూసినా సింహ టాక్. రాష్ట్రంలోనే కాదు, అమెరికాలో ఈ సినిమా ఫస్ట్ షోకి ఆక్షన్ పెడితే ఫస్ట్ టికెట్ $2,000 అమ్ముడిపోయిందట. అంటే 80-90 వేలు. చాలా సెన్సేషనల్ హిట్ ఇది. ఈ సినిమా ఇంత గొప్ప విజయం సాధించడానికి దర్శకుడి కృషి, ఆయన కాన్ఫిడెన్స్, ఆయనలో ఉన్న స్పష్టత, తనకి ఏం కావాలో ఇందాక కోట గారు చెప్పినట్టుగా చాలా కాన్ఫిడెన్స్తో, మంచి కాన్సెప్ట్తో, తనకి ఏం కావాలో పెద్ద ఆర్టిస్ట్ కాదు, చిన్న ఆర్టిస్ట్ కాదు, అందరి దగ్గర నుంచి అది రాబట్టుకుని
హీరో గారితో ఎలా చెప్పాలి, ఒక ఎల్బి శ్రీరామ్తో ఎలా చెప్పాలి, కోట గారితో ఎలా చెప్పాలి, ఇలా అందరికీ వాళ్ళకి తనకేం కావాలో స్పష్టంగా చెప్పి స్పష్టత ఉన్న దర్శకులు. బాలయ్య బాబు గారిని ఆయన తీర్చిదిద్దిన విధానం, ఆ క్యారెక్టరైజేషన్ ఇంత గొప్ప విజయానికి కారణం అయ్యాయి. బాలకృష్ణ గారు ఆయన నటన విశ్వరూపాన్ని చూపించారు. ఇంత పెద్ద గొప్ప సినిమాలో నేను ఓ చిన్న పార్టీని ఎందుకు చాలా ఆనందిస్తున్నాను. అలాగే చిన్న వేషం ఇచ్చారని కాదు నువ్వు భయపడిన ఇందులో ఉండమే గొప్పగా ఫీల్ అవుతున్నాయి. వేళ ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకులు బోయపాటి శ్రీని గారికి, ప్రొడ్యూసర్ల పరుచూరి కిరీటి గారికి, మహేంద్ర గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమా ఎంత అద్భుతంగా, నేను మాట్లాడేటప్పుడు మైకు మాత్రమే పనిచేయాలి, కాదని కుయికై సౌండ్ వచ్చిందో నెక్స్ట్ ఫంక్షన్కి మైక్ సెట్ ఉండదు. మనం మనుషులు కొట్టలేమండి, అందుకని మైక్ సెట్ పలకూడదు. చాలా మంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి వేణు చాలా బాగుందిరా నీ వేషం, ఫస్ట్ హాఫ్లోనే ఉన్నావు, సెకండ్ హాఫ్లో లేవని కొంతమంది. నీ అదృష్టం రా ఫస్ట్ హాఫే ఉన్నావు, సెకండ్ హాఫ్లో ఇవ్వని కొంతమంది. అదెందుకు అంటున్నారని ఫ్రెండ్స్ తోటి అడిగితే, ఫస్ట్ హాఫ్లో ఉన్నావు కాబట్టి ఆ లెక్చరర్ క్యారెక్టర్ అలా నడిచిపోయింది, సెకండ్ హాఫ్లో ఉంటే ఆ మీసం చూసే సగం చచ్చిపోయేవాడు నువ్వు, ఆయన ఒక్క అడుగు ముందుకు వస్తే చచ్చిపోయేవాడివి కాబట్టి బతికిపోయావు నువ్వు. బోయపాటి శ్రీని గారికి నీ పర్సనాలిటీ అవన్నీ తెలిసి కావాలని ఫస్ట్ హాఫ్లో పెట్టినట్టున్నారని చెప్పారు. నాకు నిజమే అనిపించింది, ఎందుకంటే ఈ రోజు వరకు బాలయ్య బాబు గారితో ఎన్ని సినిమాలు చేశాను, ఏనాడైనా ఆయన నాకు మామూలు ఇవ్వకుంటే నేను లొకేషన్లో ఉండను, కంపల్సరీ మామూలు ఇవ్వాల్సిందే నాకు. అది బాలయ్య బాబుకు నాకు ఉన్నటువంటి అండర్స్టాండ్. వారు ఇవ్వను అంటే దగ్గరికి వెళ్ళి మరీ తీసుకుంటా, అది వారికి నాకు అనుబంధం. ఆ మామూలు ఏంటో మీకు చాలామందికి తెలియదు, భలే ఉంటుందండి అది. ఆ పూటంతా గుర్తుంటుంది, ఒకసారి మధ్యాహ్నం మళ్ళీ రెండో రౌండ్ ఉంటుంది, అది పర్సనల్, అది దాన్ని బట్టి ఆ ప్రేమను బట్టి బయటకు వస్తుంటుంది. ఎందుకంటే మా అన్నగారు అబ్బాయి నందమూరి తారక రామారావు గారి అబ్బాయి, మా పెద్ద ఆయన దగ్గర నేను పనిచేసినటువంటి ఆ రోజులు అవన్నీ ఎప్పుడు గుర్తు చేసుకొని, చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా అది ఒక బాలయ్య బాబుకి సాధ్యమైంది, సాధ్యం అవుతూనే ఉంటుంది. మరి బోయపాటి సీన్కు అంత బలం ఉందని తెలుసు, కానీ ఇంత కలం బలం ఉందని నాకు నిజంగా తెలియదు. సీన్ అన్న సూపర్. మా చక్రి ఎలాంటి పాటలు చేశాడో మనందరికీ తెలుసు. చక్రి అనగానే మనం ఊహించుకోగలుగుతాం, ఒక స్పీడ్ సాంగ్, ఒక అమ్మాయిని టీచ్ చేసే సాంగ్, అలాంటి ఇంత అద్భుతమైనటువంటి సాంగ్స్ చేసి నిజంగా మరి ఇంతకుముందు ఒక రేటు ఉండేది, ఇప్పుడు ఎంత రేటు పెంచాడు సింహాతో నాకు తెలియదు, నేను అనకూడదు. ఈ రేటు తోటి ఇంకెంత వెయిట్ పెరుగుతాడో కూడా తెలియదు బాబు. ఏంటి అయితే సక్సెస్ అంటాడు, సక్సెస్ వల్ల వచ్చిందంటేనేమో మళ్ళీ తర్వాత మనకు కూడా తెలియదు. మిమిక్రీ ఆర్టిస్టులు, ఇమిటేషన్ ఆర్టిస్టులు బాలయ్య బాబుని ఇమిటేట్ చేయలేని పద్ధతిలో బోయపాటి సినిమాని తెరకెక్కించారు. నిజంగా కూడా బీయింగ్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ మేమందరం కూడా బాలయ్య బాబు కానీ ఎవరైనా ఎక్కడ దొరుకుతారు ఆ పట్టేసుకుందాం, ఆ డైలాగ్ పట్టేసుకుందాం, ఆ మాడ్యులేషన్ పట్టేసుకుందాం, ఆ స్టైల్ పట్టేసుకుందాం ట్రై చేస్తూ ఉంటాం మేము. ఎవరం మా మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు, దొరకలేదండి మాకు, దొరకకుండా తప్పించుకున్నాడు బాలయ్య బాబు. ఈసారి బాగా తప్పించుకున్నాడు, డ్యాన్స్ చేశాడు. నేను అనుకున్న నమితతోటి సాంగ్ అంటే నమ్మితే చక్కగా ఉంటుంది, మంచిగా ఉంటుంది నమిత. నేనేమో ఇలా ఉంటా, బాలయ్య బాబు అమ్మాయితో కొద్దిగా కష్టమే అనుకున్నా, మడత పెట్టి అటు సైడ్లో నొక్కిసాడు. నయనతారను ఎప్పుడు చూసినా ఒక్కసారి సైడ్ వస్తే బాగుంది అన్నట్టు ఉంటుంది నాకు, నా పర్సనల్ ఒపీనియన్. ఈ సినిమాలో నమస్కారం పెట్టబుద్ధి అయింది. ఏం సీను ఏం చేసినావు అట్లా చూపిస్తారా నయనతారను? ఇక స్నేహ ఉల్లాల్ వాళ్ళంతా జలజలాలు, అద్భుతం. ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ ఎవరు దేనికి ఎలా యాప్ట్గా ఉంటారో అంత యాప్ట్గా చేసి మాడ్యులేషన్లో కానీ ఎవ్రీథింగ్. ఆ లెక్చరర్ లెక్చరర్ ఎలా ఉండాలో అలాగే అద్భుతంగా సింహంలా ఉండాలి బ్యాంచాత్ అని చూపెట్టినటువంటి మా బాలయ్య బాబు గారికి, చిత్రం యూనిట్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, చరిత్ర రాయాలన్నా చరిత్ర తిరగా రాయాలన్నా నందమూరి వంశం వారికే చెల్లింది, ముఖ్యంగా బాలయ్య బాబు గారికే చెల్లింది. అది పార్టీ పెట్టాలన్నా మా పెద్ద ఆయనకే చెల్లింది, మా అన్నగారికే చెల్లింది. కిరీటి కోసం, బాలయ్య బాబు కోసం నందమూరి అభిమానులందరూ కూడా ఎవరైతే పైరసీ సీడీని పట్టుకొని వస్తారో వాళ్లకు నందమూరి బాలకృష్ణ గారితో డిన్నర్ చేయించే బాధ్యత, లంచ్ చేయించే బాధ్యత నాది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.